నమస్తే, నేను సిరి. నాడు నేడు గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు అని చెప్పేసి స్కూల్ వ్యవస్థని, అది చదువుకునే వ్యవస్థని ఏదైతే ఉందో అది మొత్తం మేము మార్చేస్తామని చెప్పేసి మాట్లాడిన ఆ నేతలు ఏవైతే వచ్చాయో ఫండ్స్ అవన్నీ కూడా పక్కదారి వెళ్ళిపోయాయి అని చెప్పేసి ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఒక ఆడిట్ అయితే చేస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, నాడు నేడు, సో దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో స్కూల్స్ని అంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియమే కావచ్చు, దానికి వచ్చే ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా పక్కదారికి వెళ్ళాయి. అది అంటే అందరికీ తెలిసిందే ఏం జరిగింది ఏంటి అనేది. అయితే దీని మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఒక ఆడిట్ అయితే నిర్వహిస్తుంది. సో ఇంకా ఏవి జరుగుంటాయో కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? గతంలో ఏం జరిగిందంటే అమ్మా, నాడు నేడు అని పేరు చెప్పి మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాగమైనటువంటి గత ప్రభుత్వం స్కూళ్ళకి రంగులేసి ఇదే విద్యా వ్యవస్థ మార్పు ఉంది. ఇప్పుడు ఎందుకు ఆడిట్ చేయవలసి వచ్చిందంటే దాదాపు 8,230 కోట్లు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లెక్క. దాంతో సరే ఒక మౌలిక సదుపాయాలన్నీ పెరిగి అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడిందా అని చెప్పి చూస్తే రేటింగ్స్ ఇస్తారమ్మా స్కూల్స్కి. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ ఇలా ఉంది, అసలు విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా ఉన్నాయని చెప్పి స్కూల్స్లో మార్పులు రేటింగ్స్ ఇస్తారు. రేటింగ్స్ ఇస్తే 5 అంటే 1 2 3 4 5 స్టార్ రేటింగ్ అని ఉంటుంది. ఒక్క స్కూల్ కూడా 5 స్టార్ రేటింగ్ రాలా, ఒక్క స్కూల్కి కూడా 5 స్టార్ రాలా. పైగా 87 స్కూల్కి మొత్తం 0 రేటింగ్. కొన్ని నాటికి 2 3 అలా వస్తాయి. 5 స్టార్ రేటింగ్ ఎవరికే రాలేదు. ఒక 87 స్కూల్స్కి అయితే మొత్తం 0 రేటింగ్. అంటే అసలు మొత్తం అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవన్నమాట. ఇలా ఖర్చు పెట్టిందంతా 8,230 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అని చెప్పుకుంటారు. అయితే అవన్నీ కూడా దాదాపు వీటిల్లో 3,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ అనేది ఒక లెక్క. సరే, ఏం జరిగింది అనేది మనం మాటలతో చెప్పడం కాదు, ఒక ఆడిట్ చెట్టు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద ఒక ఆడిట్ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కావాలి పిల్లలకి. ఆ టాయిలెట్స్ కానీ, బెంచీలు అని, బ్లాక్ బోర్డ్స్ అంతా రావాలి. ఖచ్చితంగా నీట్నెస్ పెరగాలి. అదేవిధంగా టీచర్లు అందరూ సరైన ఉండాలి అందుబాటులో అనేటువంటిది అన్నీ ఉండాలి. కానీ టీచర్లకి చదువు చెప్పే బాధ్యతల కంటే మిగతా బాధ్యతలు ఎక్కువ చెప్పారు. పొద్దున్నే బాత్రూములు ఫోటోలు తీయాలి, వాటిని అప్లోడ్ చేయాలి, ఇటువంటి బాధ్యతలు అన్నమాట. దాంతో అదే వాళ్ళకేమో కొన్ని చోట్ల ఇది నెట్వర్క్ ఉండేది కాదు. నెట్వర్క్ ఉండేది అప్లోడ్ చేయకపోతే ఇక్కడ వాళ్ళకి ఆబ్సెంట్లు పడతాయి. దాంతో అదే పని ఉండేవారు చదువు పక్కన పెట్టి. ఇంకా దాంతోపాటు మనకు తెలుసు, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంకా ఇంగ్లీష్ మీడియం, ఇంకా అద్భుతమైనటువంటి దొండపూడి స్కూల్ తెలుసు కదా మనకి, వాళ్ళ మాట్లాడిన భాష అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ లేకపోతే ఇంకా లేదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడి చేసి వచ్చారు. పోనీ చదువు చెప్పే టీచర్లకైనా ఇంగ్లీష్ వచ్చా అంటే ఇంగ్లీష్ రాని టీచర్లతోటి ఇంగ్లీష్లో పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా వస్తుంది? ఏం వస్తుంది అసలు? ఒక పక్క నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి పిల్లలకి 5వ తరగతి వరకు వాళ్ళకి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ఒక లెక్క ఉంది. కాదు, ఈరోజు మారుతున్న ప్రపంచంలో మారుతున్న సమీకరణాల ప్రకారం ఖచ్చితంగా అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడొద్దని ఎవ్వరూ అనట్లా. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలాగని చెప్పేసి పిల్లడికి అర్థం కాని భాషలో చిన్నతనంలోనే ఆ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ దూరిపోయాలంటే మాతృభాషలో చెప్తానే ఇంగ్లీష్ కూడా నేర్పు తప్పలేదు. అంటే మొత్తం మాతృభాషను చంపేస్తే నేను అంటుంది, మేము ఈ రోజున ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం మనకి కేంద్రంలో నూతన విద్యా విధానం వచ్చింది మనకి. దాంట్లో కూడా ఏం చెప్పారు? ప్రాథమిక స్థాయి విద్యా బోధన స్థానిక మాతృభాషలోనే ఉండాలనేది చెప్పారు. దానికి కూడా ఆమోదం చెప్పింది, ఆ బిల్లు కూడా ఆమోదం చెప్పారు ఇక్కడ. కానీ ప్రణాళికలు అది చెప్పి దాంట్లో మాత్రం అది అమలుపరచడం. ఈ రోజున ఇదేనని కాదు, నాడు నేడని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ అనేకమైనటువంటి వాటికి వచ్చిన నిధుల్ని ఎటు డైవర్ట్ చేసేసారో అర్థం కాని పరిస్థితి. మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా స్వయంగా కలెక్టర్లే చెప్పారు, కేంద్రం నుంచి కొన్ని నిధులు వచ్చినాయి కానీ మన ఖజానాకి చేరుకున్నాయని, ట్రెజరీలో ఉన్నాయని. మరి ఉన్నాయా అంటే లేవు. మరి ఏమైనా తెలీదు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసుకుంటూ వచ్చేసారు. విద్యా వ్యవస్థలో మార్పులు అంటే వాళ్ళకి రేపొద్దున పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడేటువంటి వ్యవస్థ తీసుకురావాలి. అంతేగాని పట్టించేసి రాయించేసేటువంటి ర్యాంకులు చూడు, ఒకటి మనకి వస్తాయి కదా యాడ్లు, ఇప్పుడు వస్తాయి సార్, 2 అని. ఏం వచ్చిందిరా 5 నిమిషాల కుర్రోడికి ఏమీ తెలియదు. ఆ సర్టిఫికెట్స్ బయటకు తీసుకొచ్చి ఎక్కడికన్నా
వాళ్ళకి ఉద్యోగానికి వెళ్తే ఆ ఇన్ఫోసిస్ పెట్టిన టైంలో ఈరోజు దేశంలో ఇక్కడ రాష్ట్రానికి కాదు భారతదేశంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులో వచ్చినాయి. బయటకు వచ్చిన దాంట్లో 80% మందికి ఉద్యోగాలు తిరిగి పనికిరారు అన్నాడు. కొంతమందికే ఆ ఉద్యోగాలకు పనికి వస్తే వాళ్ళకి నైపుణ్యాలు చాలా తక్కువ మంది అని. ఊర్ల నుంచి వస్తారండి, బీటెక్ చదివో ఎంటెక్ చదివో అని చెప్పి అంటారు. సరే ఒక 5 నిమిషాలు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే అవగాహన ఉండదు. సర్టిఫికెట్లో చూస్తే వాళ్ళకి 90% 100% రిజల్ట్లు. ఎందుకు ఉపయోగలేని అది కూడా బట్టి ఎన్ని విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు అంటే అటువంటి తీసుకురావాలి. అంటే ఇక్కడ సార్ ఇక్కడ గురువులది కూడా తప్పే ఉంటుంది కదా సార్. ఎందుకంటే వాళ్ళకి బోధన అనేది వీళ్ళకే సరిగా తెలియకుండా వీళ్ళు బోధించడం అవుతుంది. వీళ్ళు కూడా బట్టి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసరికి అవే చూసుకోవడం జరుగుతుంది. ఏదైనా కూడా ఫస్ట్ నుంచి వెళ్ళి కరెక్ట్ లేదేమో అనిపిస్తుంది సార్. అంటే వ్యవస్థలో మార్పులు లేదమ్మా, మనకి విద్యా వ్యవస్థలోనే సరైనటువంటి మార్పులు లేకుండా ఎలా అయిపోయిందంటే కొన్ని స్కూల్స్ చూడండి, పిల్లలు 100 మంది ఉంటే టీచర్ ఒకళ్ళో ఇద్దరే ఉంటారు. అవునవును. కొన్ని స్కూల్లో ఏంటంటే 5 పిల్లలంట 10 మంది టీచర్లు ఉన్నారు. ఏం చేయాలి? ఒక్కొక్కరు ఇద్దరు టీచర్లు ఒక పిల్లలు కూర్చోవాలి. అంటే ఒక సరైన సిస్టమ్ లేదు. పోనీ విద్యా వ్యవస్థలోకి మనకి ఏమైనా ఖర్చు పెడతలేదా ప్రభుత్వాలంటే వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే లేకపోతే తెలంగాణ కావచ్చు, కాస్త ఇంచుమించు ఒక్కొక్క స్టూడెంట్ మీద దాదాపు 80,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఏడాదికి 80,000 రూపాయలు కేవలం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కానీ దాంట్లో మెజారిటీ ఎవరికి పోతుంది? టీచర్లు జీతాలు కావచ్చు, వేరే వాళ్ళకి పోతుంది. ఏంటంటే ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి లేవు. చక్కగా మంచి ఉద్యోగ వాళ్ళకి జీతాలు ఉన్నాయి, జవాబుదారీతనం లేదు, ఖచ్చితంగా జీతాలు పడిపోతూ ఉంటాయి. ఏంటంది అలా లోపం ఆడలేదు, వ్యవస్థలో ఉంది లోపం. ఒక పక్కన విద్యా వ్యవస్థల్లో ఆ విభాగాల్లో వాటిల్లో పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి. అదేవిధంగా టీచర్లలో కూడా గతంలోనే ఖచ్చితంగా పిల్లల మీద ఒక శ్రద్ధ అంటూ ఉండి ఒక టీచర్లోనే ఒక విధమైనటువంటి గురుభావం కూడా ఉండేది. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు కొన్ని స్కూల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలో ఉన్నట మనకు తెలిసిన సమాచారం, టీచర్ వాళ్ళకు 60,000 70,000 శాలరీ వస్తుంది, స్కూల్కి వెళ్ళడం. ఒక 10,000 15,000 వచ్చి నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళతో పంపించి క్లాసులు చెప్పించుకుని ఇటు బయట వ్యాపారాలు చేసుకుంటారు, రియల్ ఎస్టేటో లేకపోతే చిట్టి వ్యాపారం ఇటు చేసుకుంటూ ఉంటాడు. జవాబుదారితనం లేదు. అంటే నేను అంటుంది ఇవన్నీ కూడా లోపాలు. గత 5 సంవత్సరాలు అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యా వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేశారు. తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం నుంచి బలమైన రుద్ది ట్యాబ్లు ఇస్తున్నాము అని చెప్పేసి అని, లేకపోతేనేమో రంగులేసి అద్భుతమైన అద్భుతం అని చెప్పేసి అనడం. ఇప్పుడు స్టూడెంట్స్కి మీటింగ్లు పెట్టి ఎప్పుడన్నా విద్యాబోధన గురించి ఏమైనా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి? స్టూడెంట్స్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, చంద్రబాబు గారి వయసు, ఇదే పిల్లల మీటింగ్లో కూడా. ఎంతంది ఈ రోజుకైనా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాల మీద ఆడిట్ జరగాలి. ఏ శాఖ అయినా ఈరోజు నాడు నేడు దాని మీద దృష్టి పెట్టారు లోకేష్ గారు. ఖచ్చితంగా దాదాపు 8,000 కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టి ఏమైపోయిన డబ్బు అంతానో ఆ స్కూల్కి వెళ్తుంటే మళ్ళీ యథావిధి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మీద చూడాలి. డ్రాప్అవుట్స్ పెరగకుండా చూడాలి. ఈ రోజున డబ్బు ఎంత లేని వాళ్ళకైనా తల్లిదండ్రులకి పిల్లల్ని చదివించుకోవాలనేటువంటిది పెరిగింది. ఆ కాన్సెప్ట్ బాగా సప్పైనా చేసి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నారు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ పంపట్లేదు? పైగా ఏమైపోయిందంటే గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే అదేదో తక్కువతనం కూడా అయిపోయింది. మీ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నాం అంటే పలానా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అంటే గర్వంగా చెప్పుకున్నారు తప్ప దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పంపట్లా. ఎందుకు పంపట్లేదంటే కేవలం అక్కడ జవాబుదారీతనం ఉండదు, సరైనటువంటి వసతులు ఉండవు అనేటువంటి భావంతో అయిపోయింది. ఈ రోజు నా పరిస్థితి మారాలి. కార్పొరేట్ స్కూల్స్తో పాటు సమానంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా వ్యవస్థ మారాలి. అందుకని ఆ వ్యవస్థ మారే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఖచ్చితంగా మా బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా అద్భుతంగా అక్కడ విద్య అందుతుంది అనేటువంటి వ్యవస్థ రావాలి. దాంతోపాటు పేదల పిల్లలకి అది ఎక్కువగా వెళ్ళేది. వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం. ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా డాక్టర్ సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. అక్కడ చక్కటి ఆహారం అందిస్తామంటే తల్లిదండ్రులకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అంటే కొన్ని వేల రూపాయలు అప్పులు పాలైపోతున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివించలేక. ఆ వ్యవస్థలో మారాలి. ఏదేమైనా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని శాఖల్లోనూ ఏ విధమైన ఆడిట్ జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు నాడు నేడుని పెట్టి ఈ స్కూల్ విషయంలో కూడా మొత్తం లెక్కలన్నీ తెలుస్తారు. మరి తెలియాలి కదా ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలియాలి కదా, అవన్నీ లెక్కలన్నీ బయట పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.